ఆమె తన దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ సమస్యని ఓపిగ్గా వింటారు. అనంతపురం జిల్లా. మేము ఇక్కడంతా ఆడ చూపించుకున్నా కాలేదు. సాయం పోతే మాకు 6 నెలలు టైం ఇచ్చినారు, అవుతారని చేతులలో మాట ఇచ్చినారు. ఆడ కాలేదు, 6 నెలలు చూసినాము. 6 నెలలు పైన చూసినాము కాలే. మేము ఇట్లా చూసి వస్తాయంటే మా ఇంట్లో ఉంటాయి, ఆడకి మీరు ఆడగానే కారు అన్నీ అని మీరు అంత దూరం పోతున్నారు, ఆడ కారు మీరు పోయినా కానీ వేస్ట్ అని ఇంతమంది బాధ పెట్టినారు. కానీ మేము అవన్నీ పట్టించుకోకుండా మా అమ్మ నేను మా ఇంటి అయినా ముగ్గురు వచ్చినాం. 10 సంవత్సరాలు మా పిల్లయి 10 సంవత్సరాలు అవుతుంది. 2 అపర్షన్ అయింది. అయినా ఇక్కడ హాస్పిటల్ వాడినా మహారాష్ట్ర పోయినా కూడా మిషన్ వంటి కాలేదు. మహారాష్ట్ర నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. మేము హైదరాబాద్లో ఉంటాం. నేను ఆల్రెడీ IVF చేయించుకున్నా వేరే హాస్పిటల్లో. 8 lakhs వరకు కూడా అయిపోయినాయి, బట్ ఎట్లాంటి రిజల్ట్ లేదు. వారు ఆ సమస్యని అధిగమించడానికి ఆమె సర్వశక్తులా కృషి చేస్తుంది. అంతిమంగా ఈ ఫలితాలు అందిస్తారు. ఇది 2 ఉన్నాయి, ఇది 1, ఇది 2 కనబడుతున్నాయా? 2 బాగున్నాయి. రెండిట్లో హార్ట్ బీట్ ఉంది. 2 బాగున్నాయి. మరి ఇప్పుడు అయింది అని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు చూడు, నాకు 1 కాదు 2 అయినాయి అని చెప్పాలి. ట్విన్స్ కదా. ఇక్కడికి వచ్చినా ఒకటేసారి ఫస్ట్ టైం IVF కన్ఫర్మ్ అయింది. ముగ్గురు ట్విన్స్ ఉన్నారు. రెండిట్లో హార్ట్ బీట్ కూడా కరెక్ట్ గా వచ్చింది. రెండిట్లో హార్ట్ బీట్ బాగుంది. బేబీ 2 ఒకసారి బేబీ చూపిద్దాం ట్రై చేసినా కనపడట్లేదు. ఇక్కడ హార్ట్ బీట్ రెండిట్లో ఉంది. మాటల్లో స్నేహం, చేతల్లో స్వస్తిని ఇస్తూ నాటి నుండి నేటి వరకు ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో స్వప్నాలకు ప్రాణం పోస్తున్నారు కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ IVF స్పెషలిస్ట్ డాక్టర్ బూర పద్మజ గారు.